నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తిరుపతి గోశాలపై టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలి ప్రజలను ఆశ్చర్యానికి గురి చేసిన వడగండ్ల వాన. రసాభాస నడుమ వాయిదా పడిన తెనాలి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం సత్రం కమిటీ సమావేశం. తిరుపతి గోశాలపై టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఆదివారం తెనాలి టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారు. ఆది నుండి వైసీపీ పార్టీ కానీ ప్రభుత్వం కానీ తిరుమల తిరుపతి దేవస్థానంపై సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని అది ఎన్నోసార్లు నిరూపణ అయిందన్నారు. దేవుళ్లపై దుష్ప్రచారం చేయటం స్వతంత్రం వచ్చిన దగ్గర నుండి ఎప్పుడూ లేనటువంటి అలజడి సృష్టించింది వైసీపీ అని ఆరోపించారు. తిరుపతిలో చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకోకుండా ఇప్పటికీ పాపాలు చేస్తున్నారని వైసీపీ వారిపై మండిపడ్డారు. ప్రజలు వైసీపీ పార్టీకి బుద్ధి చెప్పినా వారి నీచపు బుద్ధి మారలేదన్నారు. గోశాలపై కరుణాకర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, తప్పుడు వ్యాఖ్యలతో ఆయన మాటలకు విలువ లేకుండా పోయిందన్నారు. 150 కోట్ల దైవంగా చూసే కలియుగ దైవం తిరుపతిలో ఉన్నది నల్లరాయి అన్న కరుణాకర్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి కట్టబెట్టారని, గోవులు మృతి చెందాయి పట్టించుకోవడం లేదని మాట్లాడుతున్న ఆయన అసలు ఎప్పుడు ఎక్కడ చూశారో చెప్పాలన్నారు. టీటీడీ చైర్మన్ గా ఉన్న సమయంలో ఎప్పుడన్నా గోశాలను సందర్శించావంటూ ప్రశ్నించారు. వైసీపీ నాశనం చేసిన వ్యవస్థలను బాగు చేస్తుంటే అవి పక్కదోవ పట్టే చర్యలో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. వైసీపీ ఇలాంటి తప్పుడు ప్రచారంతో రాజకీయం చేస్తే ఆఖరికి పెట్టుకోవడానికి గోచికుట్ట కూడా దొరకదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఆది నుంచి వైసీపీ పార్టీ కానీ ఆనాటి ప్రభుత్వం కానీ తిరుపతి తిరుమల దేవస్థానం మీద సవతి తల్లి ప్రేమను చూపిస్తున్నటువంటి మాట ఎన్నోసార్లు నిరూపణ అయింది. ఆనాడు పింక్ డైమండ్ అంశం దగ్గర నుంచి, అంతేకాకుండా ఇక్కడ జరిగినటువంటి కనకదుర్గ గుడి అంశంలో కూడా వాళ్ళు చేసిన ప్రచారం అదే. హిందూ దేవాలయాల మీద గత ప్రభుత్వం ఎప్పుడూ లేనటువంటి అలజడి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎప్పుడూ జరగనటువంటి దాడులు చేయించినటువంటి ఘనత గత ప్రభుత్వానికి. మీరు చేసిన పాపాలని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం, కూటమి నాయకత్వం లడ్డూ తయారు దగ్గర నుంచి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న టికెట్ల వరకు కూడా మీరు చేసిన మాయని తొలగించి కలియుగ దేవుణ్ణి ప్రజలకి అందుబాటులో ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి కూటమి నాయకత్వం మీద మరొకసారి బొర్జల్లే కార్యక్రమానికి ఒడిగట్టినటువంటి కరుణాకర్ రెడ్డి గారి వ్యాఖ్యల్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నా. ఆయన అదొక నల్లరాయి అని చెప్పి ఆయన అన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారికి మీరు టీటీడీ చైర్మన్ ఇచ్చారు. 150 కోట్ల మందిలో ఎవరైతే హిందువులుగా ఉన్నారో వారందరూ కూడా కలియుగ దేవుడిగా భావించే ఆ దేవుణ్ణే నువ్వు నల్లరాయి అన్నాడు. ఇవాళ గోశాలల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నంటే దేయాలు వేదాలు వల్లించినట్టుగా ఉన్నాయి.
చాలా గోవులు చనిపోయినాయి, తిండి లేక చనిపోతున్నాయి, పట్టించుకోకపోతే చనిపోతున్నాయని చెప్పి ఎక్కడి నుంచి చూసో, ఎప్పుడు చూసో, ఏ రకంగా చూసో, నువ్వు అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు మీరు ఎక్కడైనా సరే గోశాలను సందర్శించినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా కరుణాకర్ రెడ్డి గారు? నేను అడుగుతా ఉన్నా. ఈ 9 నెలల కాలంలో మీరు చేసిన బాగోతాలన్నీ కూడా, మీరు నాశనం చేసినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా, మీరు ఏ రకమైనటువంటి అవినీతి చేశారనే దాంట్లో కూడా ప్రతి అంశాన్ని కూడా బయటికి తీసుకొస్తూ ఉంటుంటే వాటిలన్నింటినీ పక్కదోవ పట్టించడానికి ఇవాళ గోశాలలో గోవులు మరణిస్తున్నాయని చెప్పేదానికి నువ్వు ప్రయత్నం కట్టావంటే, ఆ చిత్తూరు జిల్లాలో అక్కడ ఎంత కబ్జా చేశారు, ఎన్ని రకాలుగా మీరు ఆర్డీఓ ఆఫీసును కూడా తగలబెట్టడానికి వెనకాడినటువంటి పరిస్థితులు మీకుంటే, ఎంత అక్రమంగా మీరు క్వారీల్ని కైంకర్యం చేశారు, ఏ రకంగా దోపిడీ చేశారు మీ ఆధ్వర్యంలో అని చెప్పి ఈ రోజున పుంకాలుగా పాముల పుట్టలోంచి చీమలు బయటకు వచ్చిస్తున్నట్టుగా ప్రతి నిత్యం కూడా ఈ రోజున మీరు చేసినటువంటి భాగవతాలన్నీ బయటకు వస్తూ ఉంటే వాటిని ఏదో రకంగా పక్కకు మరలించడానికి ఈ రకమైనటువంటి భాగవతాన్ని మీరు ప్రజల్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తే ఇవాళ మీ మాటలకి విలువ లేకుండా పోయింది అనేది మీరు అసలు అర్థం చేసుకోవట్లేదని చెప్పి మనం చేస్తాం. ఈ నెల 20-21 తేదీలలో ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో జరిగే 7వ రజక రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మున్నూరు భాస్కర్ రమ్య పిలుపునిచ్చారు. ఆదివారం తెనాలి వచ్చిన ఆయన మహాసభల వివరాలను వెల్లడించారు. 20వ తేదీ సాయంత్రం 3 గంటలకు కొండపల్లి పోస్టాఫీస్ వద్ద నుండి ప్రదర్శన, B1 కాలనీ ఆడిటోరియం నందు బహిరంగ సభ, 21వ తేదీ ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ వద్ద శ్రీ మత్తవరపు స్వర్ణాదేవి వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు ప్రతినిధుల సభ ఉంటుందని, రజక సంఘీయులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. ఈరోజు తెనాలి పట్టణ ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సందర్భంగా మేము ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఈ నెల 20-21 తేదీల్లో కొండపల్లిలో హలో రజిక చలో కొండపల్లి అనేటటువంటి నినాదంతో రజకులు కొన్ని వేల మంది అక్కడ కేంద్రీకృతమై బహిరంగ సభ 20వ తేదీ కొండపల్లి బి కాలనీలో జరగబోతుంది. ఈ బహిరంగ సభకి రజక కుటుంబాల నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి గల్లా మాధవి, అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే, ఆ సంఘాలకు సంబంధించినటువంటి అనేక మంది రజక నాయకులు పాల్గొనబోతున్నారు. సమావేశంలో రాష్ట్ర కోశాధికారి వల్లభాపురం వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బొజ్జ సుబ్బారావు, తెనాలి కార్యదర్శి ఫణిదపు కోటేశ్వరరావు, తెనాలి అధ్యక్షులు చెరుకూరి బుజ్జిబాబు, ఉపాధ్యక్షులు నెప్పల్లి వెంకటేశ్వరరావు, సహాయ కార్యదర్శి మక్కెన్న నాగమల్లేశ్వరరావు, చెంచయ్య, రమణయ్య, చినకొండయ్య, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర 7వ మహాసభలో ఈ నెల 20-21 కొండపల్లి పట్టణంలో జరుగుతున్నాయి. 20వ తారీఖు మా బహిరంగ సభలో గల్లా మాధవి గారు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గుంటూరు, అలాగే మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు, అలాగే రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య గారు, వివిధ సంఘం నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు. 21వ తారీఖు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేయబడిన డెలిగేషన్ తోటి ఒక 300 మందితోటి 2వ రోజు ప్రతినిధుల సభ ఏర్పాటు జరుగుతుంది. ఈ 2 రోజులు జరిగే మహాసభల్లో రాబోయే 3 సంవత్సరాల కాలంలో రజక వృత్తిదారుల సంఘం ద్వారా ఏ సమస్యలు పరిష్కారం చేయాలి, ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వంతో ఏ విషయాలు చర్చించాలనే దాని మీద ఈ మహాసభలో నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత కొన్ని తీర్మానాలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి, మంత్రులకి ఇవ్వటం కోసం ఈ మహాసభలు జరుపుతున్నాము. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘము 7వ రాష్ట్ర మహాసభలు ఈ నెల 20-21 వచ్చే ఆదివారము, సోమవారము 2 రోజులు జరుగుతాయి. ఏప్రిల్ 20వ తేదీ సాయంత్రం 3 గంటలకి కొండపల్లి పోస్టాఫీసు వద్ద నుండి గొప్ప ప్రదర్శన జరుగును. ఆ ప్రదర్శన అవ్వగానే బహిరంగ సభ ఎక్కడనగా డాక్టర్ NTTPS B1 కాలనీ ఆడిటోరియం గ్రౌండు కొండపల్లి నందు బహిరంగ సభ జరుగును. 2వ రోజు 21వ తేదీ సోమవారం నాడు ఇబ్రహీంపట్నం రింగ్ రోడ్ సెంటర్ వద్ద శ్రీ ముత్తవరపు స్వర్ణాదేవి వెంకటేశ్వర కళ్యాణ మండపం నందు రజక ప్రతినిధుల సభ జరుగును. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభలు జయప్రదం కొరకు వివిధ రూపాలలో
ప్రచారం నిర్వహిస్తూ ప్రతి రజక కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాం. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 48 ఏళ్ల క్రితం చదువుకున్న విద్యార్థులు ఆదివారం ఆత్మీయంగా కలుసుకున్నారు. 1976-77 సంవత్సరంలో 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులంతా కలుసుకుని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. అలనాటి మధుర స్మృతులను నెమరవేసుకున్నారు. నాటి గురువులు బోధించిన విధానాలను తలుచుకున్నారు. గురువులతో తిన్న బెత్తం తెంబలు తమ ప్రగతికి సోపానాలు అయ్యాయన్నారు. అప్పటి ఉపాధ్యాయులు లంకిరెడ్డి శివనారాయణ, సిహెచ్ రామనాథ శర్మ, జి కోటయ్య, పెండెల కృష్ణారావు, పిచ్చయ్య శాస్త్రులను ఘనంగా సత్కరించారు. ఆత్మీయ కలయికలో సుమారు 32 మందికి పైగా పూర్వ విద్యార్థులు హాజరయ్యారు. అనంతరం ఉపాధ్యాయులు స్పందనలు వినిపించారు. సభాధ్యక్షులు పూర్వ విద్యార్థి అన్నపరెడ్డి కోటిరెడ్డి మాట్లాడుతూ జీవితంలో అభివృద్ధి చెందాలంటే నిత్య విద్యార్థిగా పాఠాలను నేర్చుకోవాలన్నారు. పూర్వ విద్యార్థులుగా పాఠశాల అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. 1976-77 వల్లభాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివినటువంటి విద్యార్థుల సమీక్ష పునః కలయిక జరగాలనే ఒక తలంపుతో మరి ఈవేళ ఇక్కడ మేమందరం కూడా కలవటం జరిగింది. దీన్ని ప్రధానంగా అచ్యుత్ సాంబశివరావు, శ్రీనివాసరెడ్డి, మురళి, సత్యవతి మొదలైనటువంటి వాళ్ళు నన్ను అడగటం, నేను దీన్ని ఇనిషియేటివ్ తీసుకుని అందరినీ కాంటాక్ట్ చేసి ఇవాళ 32 మంది మా 10th క్లాస్ విద్యార్థులంతా ఇక్కడ సమావేశం అవడానికి కారణమైంది. మరి అందరూ కూడా చాలా సంతోషంగా, ఆనందంగా, హుషారుగా ఇక్కడికి రావటం జరిగింది. ఆ రోజు మాకు పాఠాలు చెప్పినటువంటి ఉపాధ్యాయుల్లో కేవలం 6 మాత్రమే ఇవాళ మనతో ఉన్నారు. కార్యక్రమంలో అచ్యుత సాంబశివరావు, డాక్టర్ భీమవరపు రామకృష్ణారెడ్డి, కలకోటి శ్రీనివాసరెడ్డి, వంగ శేషరెడ్డి, భీమిరెడ్డి శేషరెడ్డి, లంకిరెడ్డి సత్యవతి, నున్న సుజాత, మేదరమెట్ల అంచనా, మురళి తదితరులు పాల్గొన్నారు. 10వ తరగతి విద్యార్థుల పూర్వ విద్యార్థుల సమ్మేళన కార్యక్రమం జరిగింది. చాలా మాకు చదువులు చెప్పిన ఉన్న మా కొంతలు టీచర్స్ మాకు వచ్చి మాకు ఆశీర్వచనం ఇచ్చారు. మాకెంతో ఆనందదాయకంగా ఉంది. ఈ కార్యక్రమాన్ని అంతా ఎక్కువ కోఆర్డినేట్ చేసిన అన్నపరెడ్డి కోటిరెడ్డికి, సాంబశివరావుకి, మరి చదువు కలకోటి సీనికి, వీళ్ళందరికీ ముందుండి ప్రోత్సహించిన కలకోటి సీనికి వీళ్ళందరికీ నా ధన్యవాదాలు. మాకు ఎప్పుడో జరగాల్సింది ఈ కార్యక్రమం, గత 10-15 సంవత్సరాలు జరగాల్సిన కార్యక్రమం ఇంత లేటుగా ఎవరికి కూడా జరుగుతామో ఇప్పటికైనా జరిగినందుకు మాకెంతో సంతోషకరంగా ఉంది. స్కూల్లో మొత్తం కూడా బాగా డిసిప్లైన్ కానీ చదువు కానీ అన్ని విషయాల్లో ముందంజ ఉండేది. ఈ పాఠశాలలో ఉండేటటువంటి ఉపాధ్యాయులు లెక్కలు కానీ ఇంగ్లీష్ కానీ మిగతా సబ్జెక్టులో చక్కగా చెప్పి ప్రతి సాయంత్రం కూడా ఈ క్లాసులు పెట్టేవాళ్ళు, ఒక చోట చేర్చి వాళ్ళకి చదువు చెప్పడం, వెనుకబడినటువంటి వాళ్ళకి కూడా ఎక్కువ శ్రద్ధ వహించటం అనేటటువంటిది జరిగేది. పర్సంటేజ్ కూడా 10th క్లాసులో బాగా వచ్చింది. ఈ కృషి అంతా అప్పుడు పనిచేసినటువంటి ఉపాధ్యాయులు సైన్స్ కానీ, లెక్కలు కానీ, సోషల్ కానీ, హిందీ కానీ, తెలుగు కానీ వీళ్ళ యొక్క కృషి వల్ల ఈ పాఠశాలలో మంచి ఉత్తీర్ణత సాధించటం. ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ వారి మారుతి డెల్టా సిటీ బ్రోచర్ ఆవిష్కరణ ఆదివారం జరిగింది. ఏపీసీఆర్డీఏ విజిటిఎం ఉడా పరిధిలో విజయవాడ గుంటూరు మధ్యలో 200 ఎకరాలలో 13 వెంచర్లు దిగ్విజయంగా పూర్తి చేసుకుని 14వ వెంచర్గా 30 ఎకరాలలో తెనాలి గోలిడంగ రౌట్లో మెగా వెంచర్ను ప్రారంభించగా వెంచర్ యొక్క బ్రోచర్ ఆవిష్కరణ ఆదివారం నిర్వహించారు. జబర్దస్త్ ఫేమ్ కిరాక్ ఆర్పి, సంక్రాంతికి వస్తున్న ఫేమ్ బాలనటుడు బుల్లిరాజు ముఖ్య అతిథులుగా హాజరై వెంచర్ యొక్క బ్రోచర్ను ఆవిష్కరించారు. సిఆర్డీఏ అప్రూవల్తో ఆంజనేయ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అందుబాటు ధరల్లో తీసుకువచ్చిన ఈ మెగా వెంచర్ను తెనాలి ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వందలాది మంది ఆశయాలను నెరవేరుస్తూ ఆంజనేయ హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ మారుతి డెల్టా సిటీ అత్యున్నత స్థాయిలో ముందుకు వెళ్లాలని వారు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జంగాల సాంబశివరావు మాట్లాడుతూ వెంచర్ యొక్క ప్రత్యేకతలను వివరించారు. So, beautiful ladies. మా నానేసేది నాజుకరని చెప్పలు ఒళ్ళు కలగకుండా భూమలు
లేకుండా ఫోజ్ పెట్టి ఇట్టా ఇట్టా అంటాడు, దానికి అప్పుడే లడియాలు అయిపోతాయండి. ఇక్కడికి చేసిన తెనాలి ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఈ టీం అందరితో కలిసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. మారుతి డెల్టా సిటీ మెగా వెంచర్ టీంతో పాటు నేను అందరినీ కలుసుకున్నందుకు ఆనందంగా ఉంది, నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. అలాగే ఈ ప్రతి ఒక్కళ్ళు ఈ వెంచర్లో ఫ్లాట్ కొని ఉపయోగించుకోండి. ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ద్వారా గుంటూరు నుంచి విజయవాడ వరకు 200 ఎకరాలు కూడా ఆల్రెడీ వెంచర్లు వేసి అమ్మేయడం జరిగింది. తీసుకున్న వాళ్ళు చాలా సంతోషంగా భరోసాగా ఉన్నారు. అదేవిధంగా ఈ గోల్డ్ డొంక, దీన్ని గోల్డెన్ డొంక తెనాలి, ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఐతానగర్లో కూడా 30 ఎకరాలు మారుతి డెల్టా సిటీతో 30 ఎకరాలు వెంచర్ వేయడం జరిగింది. జంగాల సాంబశివరావు గారు ఈ వెంచర్ల సంస్థ యొక్క అధినాయకుడు, చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్. ఇక్కడ ఉండేటువంటి ఈ సదుపాయాన్ని సిఆర్డీ అప్రూవ్డ్ ద్వారా వచ్చినటువంటి ఈ వెంచర్ని మీరు ఖచ్చితంగా వినియోగించుకొని మీరు దాచిపెట్టుకున్న రూపాయితో వచ్చేటువంటి ఈ యొక్క మంచి ప్లాట్ను కూడా మీరు కొని మీకు నచ్చినటువంటి ఇల్లు కానీ మీ ఆశయాలు కానీ కూడా మీరు ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ గోలిడొంక ఐతానగర్ తెనాలి దగ్గర ఉన్నటువంటి 30 ఎకరాల ఈ స్థలాన్ని మీరు వచ్చి ఒకసారి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ ప్లానింగ్ని వినండి, ఫస్ట్ అందరి దగ్గర విని క్షుణ్ణంగా తెలుసుకొని ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకొని కొంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ ఆంజనేయ హౌసింగ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇంకా అత్యున్నత స్థాయికి వెళ్ళి ఇంకా కొన్ని వందల మంది ఆశయాల్ని నెరవేర్చాలని మనస్ఫూర్తిగా నేను జంగల సాంబశివరావు గారిని కోరుకుంటూ, మా హౌసింగ్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మా సంస్థ 13 వెంచర్లు 200 నుంచి 225 ఎకరాల పొలంతో డెవలప్ చేసి కస్టమర్లకి ఎప్పుడు దగ్గరలో ఉంటుంది. అదేవిధంగా ఈరోజు వరకు అన్ని దిగుజేపు చేసుకొని ఈరోజు 3 వెంచర్లుగా తెనాలి పట్టణానికి అతి చేరువలో 30 ఎకరాలు తీసుకొని డెవలప్ చేసి ప్లాట్లు అమ్మడానికి ఈరోజు రోజు పెట్టాం కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ఇది సక్సెస్ చేయాలని చెప్పి కస్టమర్లకి, మీడియేటర్లకి, మార్కెటింగ్ సిబ్బందులకి, అదేవిధంగా పత్రికా మనందరికీ ధన్యవాదాలు. దీనికి ప్రమోషన్ కోసం వచ్చిన మన గుల్రాజ్ గారికి, ఆర్పి గారికి, మా బాబు వాళ్ళ ఫ్రెండ్ ఆర్పి గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా కస్టమర్లకి, మీడియేటర్లకి, అదేవిధంగా రైతులకి, ముఖ్యంగా పత్రికా ప్రతినిధులకు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న విరామం.